New Fashion Era for lease or sale. For more details, contact 9966116399. లేటెస్ట్ ప్రోమో బట్టి నామినేషన్స్ అలానే ఎలిమినేషన్ గురించి మాట్లాడుకుందాము. పవన్ గారు, ఈరోజు హరిత హరీష్ బోర్డు మీద ఆన్ బోర్డు మీద ఉన్నారండి. ఎందుకంటే హీటెడ్ ఆర్గ్యుమెంట్ చూసాం శ్రీజాకి హరీష్కి మధ్య. ఐదుగురిలో కూడా ఓటింగ్ పెట్టుంటారు. హరీషే బోర్డు మీదకి ఎక్కాలి అని అంటే నామినేషన్స్ ఉండాలని డిసైడ్ అయిపోయి ఉంటుంది. ఒకవేళ హరీష్ కనుక నామినేషన్స్లో ఉన్నాడు అని అంటే మాత్రం ఖచ్చితంగా హరీష్ డేంజర్ జోన్లో ఉన్నట్టే ఎలిమినేషన్లో. ఇక హౌస్ ఓనర్స్కి కూడా ఆ ఛాన్స్ ఇస్తాడు, మీరు ఐదుగురిని ఎన్నుకోండి, దీనిలో నుండి ఒకళ్ళని ఎన్నుకోండి అని చెప్పి. అందులో ఖచ్చితంగా శ్రీజ ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంది. శ్రీజ కనుక ఉంటే మొత్తం సోషల్ మీడియాలో రచ్చ జరుగుతున్న దాని ప్రకారం, ఆ అమ్మాయి మీద ఉన్న ఒక నెగిటివిటీ ప్రకారం హరీష్ శ్రీజల్లో శ్రీజ వెళ్ళిపోవడం ఖాయం. లేదా ప్రియా కూడా ఉందనుకోండి నామినేషన్స్లో వీళ్ళకి ఇచ్చిన వాళ్ళల్లో, లేదా శ్రీజ కానీ హరీష్ కానీ ఉన్నారు. వీళ్ళ ముగ్గురులో ఎక్కువ ఛాన్సెస్ మాత్రం శ్రీజాకి హరీష్కే ఉన్నాయి. ఇక మన దీనిలో వీళ్ళు ఇప్పుడు మన నామినేషన్స్ ప్రోమోలో వచ్చిన దాని ప్రకారం హరీష్ ఉన్నాడు, సుమన్ శెట్టి ఉన్నాడు, భరణి గారు ఉన్నారు, ముఖ్యంగా సంజన ఉంది, అలాగే రీతు చౌదరి కూడా ఉంది. సో వీళ్ళందరూ సేఫ్ జోన్ లో ఉన్నట్టే ప్రస్తుతానికి. ఈ వీక్ మనకి తెలిసిన దాన్ని బట్టి అయితే వీళ్ళందరూ సేఫే. దాదాపు కామనర్స్ ఎవరు వచ్చినా కూడా డేంజర్ జోన్ లో ఉన్నట్లే. కామనర్స్ లో డేంజర్ జోన్ లో హరీష్ అండ్ శ్రీజాకి ఎక్కువ శాతం డేంజర్ జోన్ లో ఉన్నట్టు. తర్వాత ప్రియా. థ్యాంక్ యూ.